హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ముంబై స్టైల్లో చాలా టేస్టీగా ఉండే పావ్ బాజీ తయారు చేయబోతున్నాం. ఇది చాలా సింపుల్ రెసిపీ, ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక చిన్న సీక్రెట్ టిప్ కూడా మీకు చెప్తాను. ఇంకెందుకు లేటు, మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి బటర్ వేసుకోవాలి. ఇప్పుడు బటర్ని కరగనిద్దాం. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం. ఇప్పుడు ఆనియన్స్ని కొంచెం సేపు వేగనిద్దాం. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచుకొని వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఏ కర్రీలోకైనా ఇలా ఫ్రెష్గా దంచుకొని వేయడం వల్ల టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత కారం వేసుకుందాం. మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే మీరు ఇంకా కొంచెం పెంచుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి 3 టమాటాస్ తీసుకొని పేస్ట్ చేసుకొని వేసేసుకుందాం. ఇప్పుడు మంచిగా ఆయిల్ తేలే వరకు మనము టమాటాని మగ్గనిద్దాం. కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. చూద్దాము. ఇప్పుడు చూసారు కదా, మంచిగా మగ్గిపోయింది టమాటో, ఆయిల్ కూడా తేలింది. ఇందులోకి ఇప్పుడు ఒకటి తీసుకుని బంగాళదుంప మెత్తగా ఉడికించుకొని వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి పావ్ బాజీ మసాలా కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాం. ఇందులోకి 1.5 గ్లాసు వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇలా స్మాష్ చేస్తూ మంచిగా కలుపుకోవాలి, ఆలు అంతా మంచిగా మిక్స్ అయ్యేంత వరకు. ఇప్పుడు కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇందులోకి కొంచెం కసూరి మేతి కూడా వేసుకుందాం.
కస్తూరి మేతి వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. చూసారు కదా, బాజీ దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొంచెం మనము బటర్ వేసుకుందాం. ఇది ఒక మంచి టిప్ అన్నమాట. ఇలా పైన బటర్ వేసుకోవడం వల్ల బాజీ టేస్ట్ మరింత పెరుగుతుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు బాజీ తయారైపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు పావులను మనము కాల్చుకుందాం. ఇప్పుడు కొంచెం బటర్ వేసి బటర్ను కరగనిద్దాం. ఇప్పుడు పావులను తీసుకొని ఇలా చిన్న భాగాలుగా కట్ చేసుకొని కాల్చుకుందాం. రెండు సైడ్లు మంచి కలర్ వచ్చే వరకు మనం కాల్చుకోవాలి. బటర్తోనే కాల్చుకోవాలి, లేదంటే మీరు గీతో అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు వేరే సైడ్ మనం టర్న్ చేసుకుందాం. ఇలాగనే రెండు సైడ్లు మంచి కలర్ వచ్చే వరకు మనము కాల్చుకోవాలి. అంతే అండి, పావులు కూడా తయారైపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లో మనం సర్వ్ చేసుకోవచ్చు. బాజీ వేసుకొని అందులో కొన్ని ఆనియన్స్ కట్ చేసుకొని వేసేసుకొని కొంచెం లెమన్ పిండుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.